హలో ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం. ఇవాళ కల్వకుంట్ల కవిత గారు బీజేపీలోకి వెళ్తుందని చెప్పి, లేదు కాంగ్రెస్లోకి వస్తుందని చెప్పి, లేదు మా అక్క కొత్త పార్టీ పెడితే ఆమె సీఎం అవుతుంది, మేమందరం ఎమ్మెల్యేలు మినిస్టర్లం అయిపోయామని చెప్పి ఒక వర్గం, ఒక క్రమశిక్షణతో కలిగినటువంటి ఒక హిందుత్వవాది అయినటువంటి బండి సంజయ్ గారు యొక్క దూకుడుని కట్టడి చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై తన అనుచరులపై ఒక 100కు పైగా కేసులు పెట్టడం, ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీని ఒక స్కామర్స్ పార్టీగా వర్ణించడం, అంటే స్కామ్ ఉన్న వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళి స్కామ్ల నుంచి తప్పించుకుంటున్నారు అనేటువంటి వాదన. మరి రజనీకాంత్ గారు చెప్పే భవిష్యవాణిలో కవిత ఏమవుతుందో ఇప్పుడు చెప్తాను సెటరికల్గా. ఒక విషయానికి వచ్చినట్లయితే బీజేపీయా, కాంగ్రెసా, కొత్త పార్టీయా, ఈ 3 అంశాలపై విశ్లేషించే ముందు ఫస్ట్ మనము బీజేపీ అనే అంశాన్ని తీసుకుందాం. కల్వకుంట్ల కవిత గారికి బీజేపీ పార్టీలో జాయిన్ అవుతానంటే బీజేపీ పార్టీ ఒప్పుకుంటుందా అనే అంశంపై కనుక మనం విశ్లేషించినట్లయితే బీజేపీ పార్టీకి కవిత గారి అవసరం లేదు అన్నది వాస్తవం. కవిత గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో లిక్కర్ స్కామ్ నుంచి బయటికి రావాలన్నా, తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలన్నా తను బీజేపీలో ఉండడం ఎంతైనా అవసరం. కానీ బీజేపీ పార్టీకి కవిత గారు అవసరం లేదన్నది వాస్తవం. ఎందుకు అని మీరు అడగవచ్చు. ఎందుకు అని అంటే ఫస్ట్ అంశం మనం చూసినట్లయితే తను ఈ మధ్యలోనే లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళి రావడం మనం చూసాం. తను ఒక ముద్దాయిగా ఉన్నటువంటి స్కామ్లో ఆల్రెడీ వాళ్ళు ఆ లిక్కర్ స్కామ్ని ప్రూవ్ చేసి అరవింద్ కేజ్రీవాల్ యొక్క రాజకీయ భవిష్యత్తుకి సమాధి కట్టాలని చెప్పి చూస్తున్న బీజేపీకి ఇప్పుడు కవిత గారిని కనుక పార్టీలో తీసుకున్నట్లయితే ఈ లిక్కర్ స్కామ్కి ఒక పెద్ద ఎండ్ కార్డ్ పడేటువంటి అవసరం ఉంది. కాబట్టి కవిత గారిని బీజేపీలోకి తీసుకొని ఈ లిక్కర్ స్కామ్కి పెద్ద ఎండ్ కార్డ్ వేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. తను ముద్దాయిగా ఉంది కాబట్టి తను చెప్పేటువంటి వాంగ్మూలంపై అరవింద్ కేజ్రీవాల్ని తనని స్క్రోప్ చేసే పరిస్థితే ఉంటుంది. కానీ పార్టీలోకి తీసుకొని వెల్కమ్ చెప్పి తనని కేసు నుంచి బయటపడే పరిస్థితి ఉంటుందని అనుకోవట్లేదు. ఇది ప్రధానమైన అంశం. ఇక రెండో అంశంలో కనుక చూసినట్లయితే బండి సంజయ్ గారు. ఎందుకంటే బండి సంజయ్ గారు యొక్క దూకుడుని కట్టడి చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై తన అనుచరులపై ఒక 100కు పైగా కేసులు పెట్టడం మనం చూసాం. అట్లాంటి పరిస్థితుల్లో రేపు అదే కుటుంబం నుంచి కవిత గారు బీజేపీలోకి వచ్చి తన పక్కకు కూర్చుంటానంటే ఫస్ట్ ఆ పార్టీని వదిలిపెట్టి పోయేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బండి సంజయ్ గారు. కాబట్టి ఒక క్రమశిక్షణతో కలిగినటువంటి ఒక హిందుత్వవాది అయినటువంటి బండి సంజయ్ గారు తనను పార్టీలోకి ఆహ్వానిస్తాడని చెప్పి నేను అనుకోవట్లేదు. సో ఇది ప్రధానంగా రెండో కారణం. సో కవిత గారికి బీజేపీలో స్థానం లేదనే దానికి మూడో కారణం వచ్చేసి ఏంటంటే ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీని ఒక స్కామర్స్ పార్టీగా వర్ణించడం మనం చూస్తున్నాం. అంటే స్కామ్ ఉన్న వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళి స్కామ్ల నుంచి తప్పించుకుంటున్నారు అనేటువంటి వాదన మనం చూస్తున్న సందర్భంలో బీజేపీ పార్టీ ఇంకొక స్కామర్ని బీజేపీలోకి ఆహ్వానిస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే అజిత్ పవార్ గారిని బీజేపీలోకి తీసుకురావడంపై పెద్ద చర్చ జరుగుతుంది. అంతేకాకుండా హిమంత్ బిశ్వ శర్మ గారిని తీసుకొచ్చి తనని అస్సాంకి సీఎంగా చేయడం కూడా మనం చూసాం. తనపై ఆల్రెడీ ఒక స్కామ్ నడుస్తున్న సందర్భంలో తనను పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా తనకు సీఎం పదవిని కూడా ఇవ్వడం మనం చూసాం. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ నుంచి సువేంద్ర అధికారి గారిని కూడా తీసుకొచ్చి బీజేపీ ప్రొటెక్ట్ చేస్తుందనే వాదన మనం చూస్తున్నాం. అంతేకాకుండా అశోక్ చౌహాన్ గారిని కూడా తీసుకొచ్చి బీజేపీ ప్రొటెక్ట్ చేసిందనే వాదన మనం చూస్తున్నాం. ఇలాంటి అలిగేషన్స్ని బీజేపీ ఎదుర్కొంటున్న సందర్భంలో ఇంకొక లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వ్యక్తిని బీజేపీలోకి ఆహ్వానిస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. సో ఇది ప్రధానంగా మూడో కారణం. ఇక కవిత గారికి బీజేపీలో స్థానం లేదనడానికి నాలుగవ ప్రధానమైన కారణం ఏంటంటే బీజేపీ యొక్క రాబోయే ఎలక్షన్లో ఉండబోయే నరేటివ్ ఏంటంటే తెలంగాణ తెచ్చాడు అని చెప్పి మీరు 10 సంవత్సరాలు కేసీఆర్ గారికి పట్టం కట్టారు. కానీ తను రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఉన్న వనరులన్నీ వాడుకొని తనే దోచుకున్నాడు, తనే కరప్షన్ పెంచుకున్నాడు, ఆస్తులు పెంచుకున్నాడు అనేటువంటి వాదనతోటి రేపు బీజేపీ ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి నరేటివ్తో వెళ్ళాల్సిన బీజేపీకి అదే కుటుంబం నుంచి వచ్చిన కవిత గారిని తీసుకొని వచ్చి తన పక్కన కూర్చోబెట్టుకొని ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేస్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి బీజేపీ అలాంటి తప్పు చేస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఇక ఐదో అంశం ఏంటని మనం ఆలోచించినట్లయితే
కవిత గారి వల్ల ఎంత ఓట్ బ్యాంకు బీజేపీకి హెల్ప్ అవుతుంది. సో మనం చూసినట్లయితే తను ఈ రోజు వరకు కూడా ఒక ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. తను 2014లో గెలిచినా కానీ అది కేసీఆర్ గారి యొక్క ఇమేజ్ పైనే తను గెలవడం జరిగింది. కాబట్టి ఒకసారి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇమేజ్ మీద గెలిచిన ఎవరైనా కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు అంత ఓట్ బ్యాంక్ లేదు అన్నది మనం గ్రహించాల్సినటువంటి విషయం. సో కాబట్టి ఈరోజు తను ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్లో కూడా తను కనీసం పార్లమెంటేరియన్ కాదు. ఆ నిజామాబాద్ తను రావడం వల్ల కనీసం నిజామాబాద్ పార్లమెంట్ అన్న బీజేపీకి హెల్ప్ అవుతుందా అని మనం చూసినట్లయితే అక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఒక అరవింద్ గారి రూపంలో ఒక బలమైనటువంటి అభ్యర్థి ఉన్నాడు. కాబట్టి ఆల్రెడీ నిజామాబాద్ పార్లమెంట్లో ఒక అరవింద్ గారు లాంటి బలమైన అభ్యర్థి ఉన్నప్పుడు మరి కవిత గారి వల్ల బీజేపీకి ఏంటి లాభం? సో ఆ పార్లమెంటు పరంగా కూడా పెద్దగా లాభమయ్యే పరిస్థితి లేదు. తనేమన్నా రాష్ట్రమంతటా తిరిగి కమ్యూనిటీ పరంగా ఏమన్నా ఓట్ బ్యాంక్ గ్యాదర్ చేస్తుందా అని అంటే తన కమ్యూనిటీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కేవలం 2% మాత్రమే. అంటే అటు కుల ప్రాతిపద్యంలో కూడా ఎలాంటి ఓట్ బ్యాంక్ యాడ్ చేసేటువంటి పరిస్థితి లేదు. సో మరి బీజేపీకి జరిగేటువంటి లాభం ఏంటి? కవిత గారు రావడం వల్ల సరే నాకు 10% ఓటు వస్తుందంటే వాళ్ళు ఏ డిసిజన్ అయినా తీసుకునే ఛాన్స్ ఉంది. అటు కులం పరంగా ఉపయోగం లేదు, ఇటు తనకున్నటువంటి స్థానబలం పరంగా కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఈ 5 అంశాలను కనుక మనం చూసినట్లయితే కవిత గారికి బీజేపీలో ఎంట్రీ లేదు అనేది వాస్తవం. ఈ 5 అంశాలను కనుక మనం విశ్లేషించినట్లయితే బీజేపీ గేట్లు ఏ రోజు కూడా కవిత గారికి తెలుసుకోవని చెప్పి రజనీకాంత్ గారి జాతకం చెప్తుంది. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటా విషయం ఏందన్నది. సో కాబట్టి బీజేపీలోకి పోతుంది మా అక్క అని చెప్పి ఆశలు పెట్టుకున్న వాళ్ళందరూ నిరాశ పడాల్సిందే. అక్కడ మోడీ కానీ అమిత్ షా కానీ బండి సంజయ్ కానీ ఎంట్రీ ఇస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. బీజేపీకి మీకు ఎప్పుడు ఎగ్జిటే, కాబట్టి మీకు ఆప్షన్ లేదు. మీరు దాన్ని మర్చిపోండి ఇక.